అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. రామయ్య ప్రతిరోజు తన గొర్రెలను అడవికి తీసుకెళ్లి గడ్డి మేపించేవాడు. అతని గొర్రెల మధ్యలో లుల్లు అనే ఒక చిన్న గొర్రె పిల్ల చాలా చురుకుగా తెలివిగా ఉండేది. ఒకరోజు లుల్లు దూరంలో పచ్చగా మెరిసిపోతున్న గడ్డిని చూసింది. అబ్బా, ఎంత రుచిగా తాజాగా ఉందో! ఆ గడ్డి తింటే ముచ్చటగా ఉంటుంది అని అనుకుంది. కాపరి గమనించకుండానే నెమ్మదిగా అటు రంగాని నక్క కింద అడవిని గమనిస్తూ కూర్చుంది. ఏ రోజైనా మంచి వేట దొరికినా అని ఎదురు చూస్తూ ఉండింది. లులును ఒంటరిగా వెళ్తుంటే చూసి, హహా, ఇదిగో అదృష్టం నా వైపే ఉంది అంటూ నెమ్మదిగా దాని వెంట వెళ్ళింది. లుల్లు పచ్చగడ్డిని తినడం మొదలుపెట్టగానే రంగా ఒకసారిగా దూసుకొచ్చి తన గట్టి పంజాలతో లుల్లును పట్టుకుంది. లుల్లుకు భయంతో గుండె ఊపిరి ఆడకపోయింది. కానీ తట్టుకుని తెలివిగా ఆలోచించింది. రంగా, నన్ను తినే ముందు నా చివరి కోరికను తీర్చవా? నక్క చిన్నగా నవ్వి, చివరి కోరిక? సరే చెప్పు అని అహంకారంగా అన్నాడు. నీ గొంతు చాలా బాగుందంట, ఒక్క పాట పాడితే ఆనందంగా మరణించగలను. రంగా కాస్త గర్వంగా తల ఊపి గొంతు క్లియర్ చేసుకుని పాట పాడడం మొదలెట్ట. అరుస్తూ పాట పాడుతుండగా కాపరి దూరంలో నడుస్తూ ఉన్నాడు. ఏమిటా శబ్దం అని చూడగా లుల్లు నక్క చేతిలో చిక్కి ఉందని గమనించాడు. ఏయ్, నా గొర్రెను వదిలే అని ఒక్క అరుపుతో పెద్ద కర్రను పట్టుకుని పరిగెత్తాడు. కాపరి లుల్లును ఎత్తుకుని, నీవు ఇంత తెలివిగా ఆలోచించావు, ధైర్యంగా నిన్ను నువ్వు రక్షించుకున్నావు అని మెచ్చుకున్నాడు. ఈ కథ మనకు